23 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఏముంది, ఏ విధంగా ఉందనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. మంత్రుల మధ్యలో కొట్లాటలు, పంపకాల కోసం కీచులాటలు, అగ్రికల్చర్ భ్రష్టు పట్టించి గన్ కల్చర్ తీసుకొచ్చిండ్రు. ఉన్న పెట్టుబడులన్నీ కేసీఆర్ గారు తీసుకొస్తే వెనక్కి పంపించేస్తున్నారు. ఎటు చూసినా అంధకారం, ఆగమాగం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఏదైతే ఎన్నికల కన్నా ముందు చెప్పారు, బాగున్న తెలంగాణను, పట్టించిన విస్తర్లాగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ పొరపాటున అప్పచెప్తే ఈరోజు కుక్కలు చింపిన ఇస్తారు చేస్తారన్నారు. అట్లాగే చేశారు. రాష్ట్రం అదే జరుగుతూ ఉంది. ఈరోజు హైదరాబాద్ లో ఎక్కడ చూసిన రోడ్లన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయి డ్రైనేజ్ అంతా రోడ్ మీదకి వస్తుండే కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటే పట్టించుకునే వాళ్ళు లేరు. గన్ను పెట్టి బెదిరిస్తా ఉంటే పారిశ్రామికవేత్తల్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పి గొడుగు బట్టి తీసుకొచ్చాడు పారిశ్రామికవేత్తలు. ఈ ప్రభుత్వం వచ్చినాక గన్ను పెట్టి బెదిరిస్తా ఉన్నారు. అది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. జూబిలీస్ ప్రజలందరూ బాగా తెలివైన వాళ్ళు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి. అది రేపు భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ వెనక్కి రావడానికి పునాది ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్ట అవుతుంది. మేడం, ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేశాము, మేము చెప్పుకోవట్లేదు అంతే అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆ పెద్దమ్మ చెప్తుంది 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ 2000 చేశాడు ఆయన కడుపు సల్లగుండా, అదే మాకు ఈరోజు ఆసర అవుతా ఉంది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను, అమ్మ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం, మా అమ్మ నాన్న అక్కడ పెట్టాం, మేము ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాం అని చెప్పారు. ఇట్లా ఒక్కొక్క దగ్గరికి వెళ్తున్నప్పుడు కేసీఆర్ గారు చేసింది వాళ్ళే గుర్తు చేసుకొని చెప్తున్నారు. ఈరోజు మీరు 6 గ్యారెంటీలలో ఏం అమలు చేశారు? ఎప్పుడు చెప్పినా ఒక బస్సు గురించి చెప్తుండ్రి. ఈరోజు బస్సు కూడా ఏం చేశారు? మహిళలకు ఫ్రీగా ఇస్తున్నట్టు ఇచ్చే జెంట్స్కి అయితే డబల్ చేశారు కదా. పర్సులకి వెళ్ళి తీయకుండా జెంట్స్ జేబులకి వెళ్ళి తీస్తా ఉన్నారు. ఇది అర్థమవుతుంది మహిళలకు ఏ విధంగా మీరు మోసం చేస్తున్నారు అనేది. ఏ గ్యారెంటీ అమలు చేశారని? 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏది అమలు చేశారు? రుణమాఫీ అన్నారు, 10% కూడా కాలేదు. ఎక్కడ చూసినా రుణం అట్లాగే ఉంది. ఈరోజు రైతు సోదరులకు సంబంధించిన యూరియా బస్తా ఇవ్వలేకపోతున్నారు. ఏం చేశారని చెప్పుకుంటారు? ఏం చేశారు ఇక్కడ? 22 నెలల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఇక్కడ కనిపిస్తుంది తప్పిస్తే మీరు వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి హైదరాబాద్కు ఏం చేశారు? కేసీఆర్ గారు చేసిన ఫ్లైఓవర్స్, కేసీఆర్ గారు చేసిన రోడ్స్ ఇనాగ్రేషన్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఈరోజు ఉద్యోగాలు నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. ఏం చేశారని ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది. దగ్గర సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 4 లక్షల ఉద్యోగాలు ఏవి ఎక్కడున్నాయి? కేసీఆర్ గారు ఇచ్చినవి చెప్పుకుంటూ పోతున్నారు. ఇదంతా ప్రజలంతా అమాయకులు గారు ఖచ్చితంగా గమనించున్నారు. ఏ ఇంటికి పోయినా అమ్మ మేము కేసీఆర్ని గెలిపించుకుంటాం, కేసీఆర్ని వెనక్కి తెచ్చుకుంటాం, గోపీనాథ్ గారు బాగా పనిచేశారు, గోపీనాథ్ గారి ఫ్యామిలీని గెలిపించుకుంటామని, సునీత గారిని గెలిపిస్తామని గట్టిగా చెప్తా ఉన్నారు. ఊహించని మెజార్టీ ఇవ్వబోతున్నారు. మేడం, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కి టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళ గురించి నేను మాట్లాడనమ్మా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్తున్నాను నేను, ఒక వ్యక్తి గురించి కాదు. వాళ్ళు ఏం ప్రభుత్వాన్ని ఎట్లా నడిపిస్తున్నాడో సర్కస్ లాగా నడిపిస్తా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా అటకెక్కిచ్చున్నారు. వీటి గురించి ఈరోజు ప్రజలను నిర్ణయం చేసుకోమంటున్నాను. ఈరోజు భర్త పేరు కొట్టుకొని జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం అనుకొని బయటకు వస్తున్న సునీత గారికి అండగా ఉండమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆమెకు అన్నిటిని కూడా అపహాస్యం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మహిళా సోదరి మనలందరికీ అర్థం కావాలి, భర్త చనిపోతే ఎవరైనా నటిస్తారా ఏడుపు అనేది? ఆ ఏడుపును కూడా అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు బుద్ధి రావాలంటే ఒక చెంపపెట్టులాగా ఈ తీర్పు ఉండాలి. ఊహించని మెజార్టీ ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ మా ప్రభుత్వంలోనే అమలు అవుతుంది అనేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. మా బీసీ రిజర్వేషన్ మీరు అమలు అవుతా ఉంటే ఇన్ని నాటకాలు ఎందుకు? మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నప్పుడే అందరం కూడా సపోర్ట్ చేసుకుంటూ మీరు తీసుకెళ్ళండి, మేము వస్తాము, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్దామని ఆ రోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ కానీ గట్టిగా చెప్పారు. మరి ఎందుకు తీసుకెళ్లట్లేదు? ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించమంటారు, ఒకసారి గవర్నర్ దగ్గర పెట్టేస్తారు, ఒకసారి మీరు జీవో ఇస్తారు. ఏదో ఒక రకంగా ఇది జరగొద్దని ఆలోచన ఉంది మీకు తప్పిస్తే. ఈరోజు మీరు పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. పార్టీ పరంగా ఎవరికి కావాలి? చట్టపరంగా చట్టం చేయమనే కదా అడుగుతుంది. వాళ్ళు ఇవ్వరనేది ఇప్పటికే బీసీ సోదరులకు అర్థమైపోయింది. ఒక నాటకం ఆడుతా ఉన్నారు అనేది బీసీ సోదరులకు అర్థమైపోయింది. ఎస్, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మేము కూడా, ఇవ్వండి 42% ఇవ్వాలని కోరుతున్నాం, ఇవ్వమంటున్నాం. వాళ్ళ సాధ్యం కాదనేది కూడా చెప్తున్నాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎక్కువ శాతం హైడ్రా వల్ల నష్టపోయిన జనాలకు మీరు ఇచ్చే భరోసా? 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో చీమ కూడా చిట్టుకుమనకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు కేసీఆర్ గారు. కరోనా లాంటి సమయంలో కూడా ఇబ్బంది లేకుండా ప్రజలను కడుపులో పెట్టి కాపాడుకున్నారు కేసీఆర్ గారు. మన రాష్ట్రమే కాదు, వేరే రాష్ట్రం ప్రజలు ఇక్కడ పనిచేస్తే కూడా వాళ్ళని కూడా ఈ రాష్ట్ర ప్రజలుగా ట్రీట్ చేస్తూ దేశంలో ఎవరు కూడా వాళ్ళ గురించి ఆలోచించండి, కేసీఆర్ గారు ఆలోచించారు. మరి ఈ రోజు 2 సంవత్సరాల లోపలనే హైడ్రా వచ్చి ఏ విధంగా అస్తవ్యస్తంగా చేస్తుందని అర్థమవుతుంది. హైడ్రా ఎవరి దగ్గరికి వెళ్తుంది? పేదవాడి దగ్గరికి వెళ్తుంది. బిల్డర్ల దగ్గరికి వెళ్ళరు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళరు,
అక్కడ ఏం జరుగుతుందనేది చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మొన్న నాకు చెప్పింది ఏంటంటే వస్తూ ఉంటే 30 సంవత్సరాల వ్యాపారం చేసుకుంటే కేసీఆర్ గారు మమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. మాకు నిజంగా రోడ్ వెండింగ్ లో మాకు ఎఫెక్ట్ అవుతుంది అంటే పక్కన స్ట్రీట్ వెండర్స్కి ఏడో ఒక దగ్గర కట్టించి మాకు భరోసా ఇచ్చి కట్టించున్నారు. అలాంటిది ప్రభుత్వం వచ్చినాక రాత్రి వచ్చి లాగి పడేస్తా ఉన్నారు. కనీసం ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకుంటామన్నా కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఒక రకంగా నాశనం పట్టించేసిండ్రు. హైడ్రా మళ్ళీ పొరపాటున గిట్ట వాళ్ళ సైడ్ తిరిగి చూస్తే హైడ్రా మళ్ళీ శివతాండవం చేస్తుంది అని ఖచ్చితంగా ప్రజలే చెప్తా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ గారిని ఏ ఇంటి పైన గుర్తు చేస్తా ఉన్నారు. అయ్యో దేవుడు లాంటి మనిషిని పొడగొట్టుకున్నాము, అన్యాయం జరుగుతుందనే మాట ప్రతి ఇంటిలో చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లేస్తాం. మరి ఇప్పుడు గవర్నమెంట్ లో మేము ఉన్నాం కాబట్టి మా పార్టీ గెలవడం పక్కా అని కాంగ్రెస్ లీడర్స్ అంటున్నారు. సో మీరు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? అంటే ఏం చేశారని మీకు వేయాలి ఓటు? మీరు ప్రభుత్వం ఉంటే ఏం చేశారు? 2-3 నెలల ముందు వరకు కనీసం బీఆర్ఎస్ పార్టీ తిరిగి చూడలేదు కదా. గోపీనాథ్ గారు చనిపోయినాక ఒక జూబ్లీ సైడ్ వచ్చి ఏదో ఫౌండేషన్ స్టోన్ వేసిపోతుంది. అది కాదు కదా అభివృద్ధి, నిరంతరం జరగాలి కదా. మరి మన హైదరాబాద్ లో ఇంకెక్కడ కూడా ఓట్లేదే, మంత్రులు ఇక్కడనే ఎందుకు తిరుగుతున్నారు? ఓన్లీ స్వార్థంతో ఓట్లు వేయించుకోవాలని. ప్రజలకు ఈ ప్రభుత్వం ఏదైనా భ్రమలు తొలగిపోయాయమ్మా. వాళ్ళు ఎన్ని నాటకాలు అయినా ఎన్ని మాటలు చెప్పినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం.